మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ప్రతి పనికి కూడా కొంత ఆటంకాలు వస్తూ ఉన్నా లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో మీరున్న ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి అనుకున్నా, తాకట్టులో బంగారం ఉంది, ఆ యొక్క బంగారం విడిపించాలి అనుకున్నా, మీరు ఒక చిన్న రెమెడీ పాటించండి. నేను చెప్పేటువంటి రెమెడీ ఒకసారి చేసి చూడండి నమ్మకంతో. విన్నరా? ఏదో ఒక సమయానికి ఇప్పుడు తరచూ తాకట్టులోకి వెళ్ళేటువంటి బంగారమును కొంత రాళ్ళ ఉప్పును కలిపినటువంటి నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టి తీసి శుభ్రపరిచి మీరు ధరించినట్టయితే ఎక్సలెంట్గా కూడా రిజల్ట్ ఉంటుంది. మరలా అది వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఎక్కువగా. అదేవిధంగా రేపు 17వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. ఈ పౌర్ణమి రోజు మీరు విశేషంగా ఒక పని చేయండి. ఏదో ఒక రకంగా మీ యొక్క బంగారాన్ని విడిపించి తెచ్చుకొని దానిని మనం చెప్పినటువంటి విధంగా రాళ్ళ ఉప్పును నానబెట్టినటువంటి నీటిలో శుభ్రపరిచి ఒకరోజు మీరు ధరించి మరలా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టండి. ఇట్లా చేయడం వల్ల మీ దగ్గరికి ఆ యొక్క బంగారం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఓకే. మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇంట్లో చక్కగా కూడా గంగాజలంతో చక్కగా కూడా ఇల్లు మొత్తము కూడా శుద్ధి చేసుకొని ఒక మట్టి బౌల్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, అదేవిధంగా లవంగాలు, కర్పూరము, 2 సినిమన్ అంటే దాల్చిన చెక్క, అదేవిధంగా పచ్చ కర్పూరము, ఇలాచి, ఇవన్నీ కూడా వేసి మీరు పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో ఇంట్లో కాల్చినట్టయితే, ఈ పొగను ఇల్లు మొత్తము కూడా తిప్పినట్టయితే అసలు ఎక్కడి నుండో మీకు అద్భుతమైనటువంటి ధన ప్రవాహము వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నవి. ఏందరా? ధనానికి సంబంధించినటువంటి స్ట్రక్అప్స్ ఎక్కడైతే ఉన్నాయో, అయ్యో ఈ పని చేతి దాకా వచ్చి మిస్ అయిందే, అయ్యో ఈ డబ్బులు అసలు చేతి దాకా వస్తాయి అనుకున్నా మిస్ అయింది, లేదా అక్కడికి వెళదామనేసరికి మీ శరీరం సహకరించకపోవడం, లేదా ఏదో కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, ఏదో ఆపినట్టుగానే మీరు ఆగిపోవడం, అసలు ఎవరో వెనకాల నుండి మిమ్మల్ని పట్టుకున్నట్టుగానే ఆగిపోవడం, ఏదో నెగిటివ్ ఎనర్జీ అట్లా ఉంటుంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీ కోసము ఈ బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అదేవిధంగా మనకు మిరియాలు, దీంతో పాటుగా పచ్చకర్పూరము, వీటితో పాటుగా మనకు ధూప్ స్టిక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయిగా. ఈ ధూప్ స్టిక్స్ని ఒక 2 మొత్తం కూడా బ్రేక్ చేసి అందులో వేసేసి కర్పూరంతో వెలిగించేసి ఈ పొగను కనుక మీరు 100% చెప్తున్న ఇల్లు మొత్తం తిప్పినట్టయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇల్లు మొత్తము అవుతుంది. దీంతో పాటుగా మనం అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ 17వ తారీఖు పౌర్ణమి ఉన్నది. సరే, పౌర్ణమికే ఎందుకు అంటే కొంత ఆ రోజు వైబ్స్ అనేటువంటివి అద్భుతంగా ఉంటాయి మనకు. కనుక తప్పకుండా ఆ రోజు నాడు మీరు మనం చెప్పినటువంటి పరిహారం చేయండి. నవరాత్రులలో కూడా చేయవచ్చును, అమ్మవారి నవరాత్రులలో కూడా. విన్నారా? దసరా రోజైనా చేయవచ్చును, కానీ దసరా రోజు బాగానే ఉంటుంది, విజయదశమి రోజు. ఈ పరిహారం ఎప్పుడైతే చేస్తారో చేసినాక ఒక 11 రోజులు ఇంట్లో మాత్రము నాన్ వెజ్, డ్రింక్స్ ఇలాంటి ఆల్కహాల్ అలవాట్లు మానేసుకొని ఒక్క 11 డేస్ ఉండాలి. అది కూడా చూసుకోండి. దీనివల్ల తప్పకుండా అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది అయ్యేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో ఉంటుంది. 100% అవుతుంది. మీరు చేయండి, చేసి చూడండి. అదేవిధంగా ఈ విధంగా కాల్చిన తర్వాత ఆ భస్మం ఏదైతే ఉంటుందో ఈ భస్మాను ప్రతిరోజు కూడా మీరు బొట్టుగా ధరించినట్టయితే ఆవు నెయ్యితో ఎదుటి వ్యక్తి కూడా మీకు నమస్కరించేటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విన్నారా? ఆల్ ద బెస్ట్.